కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నిరీక్షణ అంటే దానికి సరైన నిర్వచనం చెప్తాను నేనండి. ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. వాడు మిలిటరీకి వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుని. 12 ఏళ్ల తర్వాత వాడు ఉత్తరం రాశాడు భార్యకి, నేను వస్తున్నానని. ఆమె ఉత్తరం చూడంగానే అది చూడంగానే 1వ తారీఖు వస్తాను రాసింది. దాన్ని చూడంగానే ఆమెకి నిరీక్షణ కలిగింది. ఎన్నో తారీఖు వరకు? 1వ తారీఖు విశ్వాసం కలిగింది. 1వ తారీఖు వరకు నిరీక్షించింది. ఎప్పటి వరకు? నోల్దరండి, ముందున్న వాళ్ళని నోల్దరండి. ఎప్పటి వరకు? 1వ తారీఖు వరకు నిరీక్షించింది. వాడు రైల్లో వచ్చాడు, ఇంతంత పెద్ద పెట్టి తీసుకుని వచ్చాడు, ఇంతంతలో బూట్లు వేసుకుని వచ్చాడు, టక్కు 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 దిగాడు. రైల్లోంచి దిగిన తర్వాత కూడా మా ఆయన వస్తాడు అంటే ఏం చేస్తున్నాడు వాడు? అప్పుడు నిరీక్షణ అవసరం లే. అప్పుడేం ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. 13 ఏళ్ళు దూరంగా ఉన్న ప్రేమను, దాచుకున్న ప్రేమనంతా వెళ్ళగక్కి పరిగెత్తుకోపోయి ఆయన పట్టుకుని తరారే రానే అనాల. అది అప్పుడు చేయాల్సింది ఏంటి? ప్రేమను. ఇప్పుడు యేసుప్రభు వస్తాడు అన్నాడు మన కోసం. ఆయన వస్తాడు, విశ్వసించి, అందుకు మన విశ్వాసాన్ని పిలుస్తున్నారు. ఆయన రాకడ వరకు నిరీక్షణ. ఎప్పటి వరకు? సంపూర్ణ నిరీక్షణ. ఒకప్పుడు నాకు నింది ప్రభు రాకడ వరకు, ప్రభు వస్తాడని నిరీక్షణ. ఇప్పుడేమైంది? చల్లగిడిపోయిందా? నిరీక్షణ పోయిందా? ప్రభు రాకడ గురించి నిరీక్షణ పోతే ఈ లోక సంబంధమైన ఆశల మీద మనం ప్రాకులాడతాం. లోక సంబంధమైన వాటి మీద నువ్వు పడ్డావంటే నువ్వు ప్రభు రాకడ గురించి నిరీక్షణ పోగొట్టుకున్నావని అర్థం. నిరీక్షణ పోగొట్టుకోకూడదు. నిరీక్షణతో ఎదురు చూడాలా. సంపూర్ణమైన నిరీక్షణ. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకడ వరకు మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ మనలో ఏమాత్రం సన్నగిల్లకూడదు. నిరీక్షణ కలిగిన వాళ్ళందరూ ఈ నిరీక్షణ అనండి ఒకసారి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. అంతే. నిరీక్షణ ఉన్నవాడు సిగ్గుపడ్డు ప్రభు ఎదుట నిలబడతాడు ఒకరోజు. ఆమేన్.